మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. దేశంలో వరకట్నం వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. భోపాల్లో త్విషా శర్మ ఘటన మరవక ముందే నోయిడాలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. పెళ్లైన 14 నెలలకే అదనపు కట్నం వేధింపులు తాళలేక 25 ఏళ్ల వివాహిత భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి సమయంలో ఫార్చునర్ SUVతో పాటు దాదాపు ₹1 కోటి ఇచ్చిన అత్తవారింటి వేధింపులు ఆగకపోవడంతోనే ఆమె ఈ ఘోర నిర్ణయం తీసుకుంది. మృతురాలి ఒంటిపై తీవ్ర గాయాలు ఉండటం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు భర్త, మామలను అరెస్ట్ చేశారు. నోయిడాలోని ఎకోటెక్ 3 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జల్పురా గ్రామంలో అదనపు కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. 25 ఏళ్ల దీపికకు హృతిక్ అనే యువకుడితో 14 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలోనే కట్న కానుకల కింద 11 లక్షల నగదు ముట్టజెప్పారు. 50 లక్షల విలువైన బంగారం, 40 లక్షల విలువైన ఫార్చునర్ కారుతో పాటు మరో కారును కట్నం కింద ఇచ్చారు. అయితే భర్త హృతిక్తో పాటు అత్తింటివారి కక్కుర్తి తీరలేదు. మరో ఫార్చునర్తో పాటు 50 లక్షల అదనపు కట్నం ఇవ్వాలంటూ పెళ్లైన కొద్ది రోజుల నుంచే దీపికను వేధించడం ప్రారంభించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేశారు. రోజురోజుకు వేధింపులు ఎక్కువవడంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి రోధించేది దీపిక. వారు అనేకసార్లు అత్తింటివారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో దీపిక భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీపిక చనిపోయిన రోజు కూడా ఆమె తండ్రి వెళ్లి భర్త ఇంటివారిని బతిమాలుకున్నాడు. తిరిగి తన ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే దీపిక ఆత్మహత్య చేసుకున్నట్లు ఫోన్ రావడంతో ఆ తండ్రి గుండె ముక్కలయింది. దీపిక ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీస్ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపాయి. దీపిక శరీరంపై తీవ్రమైన గాయాల గుర్తులు ఉన్నాయి. చేతులు, కడుపుపై కూడా భౌతిక దాడిలో గుర్తులు కనిపించాయి. పోలీసులు భర్త హృతిక్తో పాటు అతడి తండ్రి మనోజ్ను అరెస్టు చేశారు. దీపిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.